ఎక్కడికైనా టూర్ వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టుకొని తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కానీ, లేదా లంచ్ బాక్స్‌కి మార్నింగ్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు గానీ, చింతపండు, నిమ్మకాయ ఎక్కువగా యూజ్ చేయకుండా చాలా రుచిగా ఉండే ఇలా ఆమ్చూర్ పౌడర్‌తో సింపుల్‌గా పులిహోర అనేది తయారు చేసి పెట్టేసుకోవచ్చనమాట. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ప్రతీది కూడా రైస్ ఉడికించిన దగ్గర నుంచి కూడా చూపిస్తాను, చూసేయండి. ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాటర్ పోసుకొని టైం ఉంటే ఒక 20 నిమిషాలు నానబెట్టుకోండి. టైం లేదంటే డైరెక్ట్‌గానైనా చేసేసుకోండి. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ తీసుకొని చిటికెడు పసుపు, కుకింగ్ ఆయిల్ ఒక 2, 3 డ్రాప్స్ అయితే వేసుకోండి. రైస్ పొడి పొడిగా వస్తది. ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్‌ని ఇలా తీసిన తర్వాత గెంటెతో స్లోగా ఒక్కసారి ఇలాగా కలిపేసుకోండి. అది కూడా ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్యాన్ కింద ఒక 2 నిమిషాలు ఆరబెట్టుకుంటే పొడి పొడిగా రెడీ అయిపోయి ఉంటది. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకోండి ఒక గ్లాస్ రైస్‌కి. మీరు రెడీ చేసి పెట్టుకున్న ఆమ్చూర్ పౌడర్ ఒకవేళ పులుపు తక్కువగా ఉంది అంటే ఇంకో కొంచెం అయినా యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్‌గా సరిపోతది. టేస్ట్‌కి తగ్గట్టు ఇక్కడే ఉప్పు కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి. అలా స్లోగా 3 స్పూన్లు అయితే ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు 1 స్పూను, మినపప్పు కూడా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే తీసుకోండి. ఇలా పొట్టుతోనే తీసుకోండి, చాలా బాగుంటది తినేటప్పుడు. పల్లీలు కూడా 2 స్పూన్ వరకు అయితే తీసుకోండి. అప్పుడే ఇంకా చాలా బాగా రుచి వస్తది ఈ పులిహోరకి. ఒక పావు టీ స్పూన్ వరకు అయితే ఇక్కడ ఆవాలు తీసుకొని ఆవాలు కొంచెం చిటపట అనేటప్పుడు ఎండుమిర్చి కూడా ఒక 4 అయితే ఇలా తుంపుకొని వేసుకోండి. కలర్ఫుల్‌గా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి. జీడిపప్పు కూడా ఇప్పుడైతే 1 స్పూన్ అయితే దీంట్లోకి తీసుకోండి. ఇలా ఒక్కొక్కటి స్లోగా తీసుకుంటూ వేయించుకుంటే అన్నీ కూడా బాగా వేగిపోయి ఉంటాయి. ఒక చిటికెడు అయితే ఇంగువ కూడా తీసుకోండి. మరీ ఎక్కువగా తీసుకోవద్దు, టేస్ట్ అనేది మారిపోతది మళ్ళీ. ఇప్పుడు కరివేపాకు ఫైనల్‌గా వేసేసుకోండి. అప్పుడు చిటపట అంటూ కలర్‌గా చాలా బాగుంటది ఫ్లేవర్ కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా రైస్‌లోకి అయితే తీసేసుకోండి. రైస్‌లోకి తీసుకొని బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నారంటే గనక చాలా చాలా రుచిగా ఉండే ఇలా ఆమ్చూర్ పౌడర్‌తో పులిహోర అనేది చాలా సింపుల్‌గా రెడీ అయిపోతది. నిమ్మకాయ కానీ ఇక్కడ మీకు చింతపండు కానీ అవసరం లేదు. పచ్చి మామిడికాయలు, పుల్లగా ఉన్న మామిడికాయలు ఇలా ఒక్కసారి మీరు ఆమ్చూర్ పౌడర్ తయారు చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పులిహోర చేసుకోవచ్చు. ఇంకా కొత్త వీడియోస్ వస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.